హాయ్ ఫ్రెండ్స్. మనం టెంపుల్స్ కానీ, ట్రావెల్స్ కానీ చేస్తూ ఉన్నప్పుడు మనం వీడియోలు తీస్తాం. అక్కడి లొకేషన్‌ని కొత్త కొత్త ప్రదేశాలు వెళ్ళినప్పుడు లొకేషన్‌ను వీడియో తీస్తాం. ఆ తర్వాత కెమెరా ముందుకొచ్చి మాట్లాడతాం ఆ ప్రాంతం గురించి. లేదా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తాం. ఆ విషయాల గురించి. అది ఎలా ఇవ్వాలి? కెమెరా ముందు మాట్లాడడం గానీ, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ గానీ, లేదా వీడియో షూట్ చేయడం గానీ ఎలా చేయాలి? ఒక ప్రదేశాన్ని, ఒక టెంపుల్‌ను, ఒక ట్రావెలింగ్‌ను ఎలా చెయ్యాలి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం గదా! అయ్యో! మళ్ళా పోయింది. మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మన పక్క వాళ్ళతోటి, ఇంట్లో వాళ్ళతోటి, దోస్తులతోటి ఏదో పొద్దున్న లేస్తే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం గదా! అవన్నీ పక్క రికార్డ్ అయినాయి. తెలియకుండా. అంటే వాళ్ళేదో పెట్టుకున్నారు. ఇంకేదో రికార్డ్ చేసుకుంటా మన మాటలు గూడా అందులో పడ్డాయి. చూసారా? అనుకోకుండా పడతాయి కదా! బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లెక్క. ఆ! అప్పుడెలా పడతది? అంటే మనం కావాలని మాట్లాడలేదు. అవి కావాలని రికార్డ్ కాలేదు. అక్కడ రికార్డర్ ఉన్నది కాబట్టి మనయి పడ్డాయి. చూసినావా? అప్పుడు ఎట్లుంటది? అగో అలా మాట్లాడాలన్నమాట. రికార్డ్ అలాగే కావాలి. మనం మాట్లాడడం అలాగే కావాలి. ఇప్పుడు ఒక వీడియో ఉంది. ఒక వీడియో ఏదో టెంపుల్‌ని ఎవడో తీసుకుంటాండు. తీసుకుంటా అంటే అక్కడున్న మనుషులందరూ పడతారు. అందులో భాగంగా మనము పడొచ్చు. ఎవరో పడతారు. టెంపుల్‌ని తీస్తా ఉంటే. ఓ ట్రావెలింగ్‌లో టెంపుల్‌నో లేకపోతే ఓ ప్రదేశాన్నో తీస్తా ఉంటే మనకు సంబంధం లేని మనుషులు కూడా పడతారు కదా! ఇప్పుడు హైదరాబాద్ పోతాం. పోతా ఉంటే వీడియో తీస్తా అంటే మధ్యలో ఎన్నో ఊర్లు, గుట్టలు, చెట్లు అవన్నీ పడతాయి. మనకవి ముఖ్యం కాదు. హైదరాబాద్ ముఖ్యం అనుకుందాం. కానీ మధ్యలో పోతా ఉంటే ఇవేవో పడతా ఉంటాయి కదా! ఇప్పుడు హైదరాబాద్ పోతుంటే మధ్యలో ఎన్నో ఊర్లొస్తాయి. ఆ ఊర్లోకి వెళ్తున్నామా? పోతుంటే మధ్యలో వస్తాయి ఆ ఊర్లు. విన్నావా? రైల్లో పోతుంటే ఎన్నో శబ్దాలు, ఎన్నో పాటలు, ఎందరో మనుషులొస్తారు. వాళ్ళంతా మరి మన కోసం వచ్చినా, మనం వాళ్ళ కోసం పోతున్నామా? లేదు. మనం ఒక ప్రయాణం హైదరాబాద్ పోతున్నాం. ఇట్లనమాట. మనం తీస్తున్నప్పుడు వీడియో తీస్తుంటే, మనకు సంబంధం లేని విషయాలు ఎట్లయితే అలా షూట్‌లో పడతాయో, మనకు సంబంధించిన విషయం కూడా ఆ విధంగానే షూట్ జేయాలి. అంతే తప్ప కావాలని చేయొద్దనమాట. ఇలా తీయండి మీరు ప్రతి అంశాన్ని వీడియోలో. మాట్లాడడం గూడా అంతే. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే, మన పక్కల అక్కడెక్కడో వెనకాల రికార్డులు, మాటలు ఎవడో అరిచినట్టు, ఎవడో అమ్మేవాళ్ళుంటారు. దుకాణం వాళ్ళ అమ్మేవాళ్ళు, రోడ్డు పొంటి పోయేటోడు అరవడము, హారన్స్ అవన్నీ గూడా మనకు అవసరం లేదు. అయినా పడతాయి అనుకుందాం. వీడియోలో పడే అవకాశం ఉంటుంది గదా! అగో మీరు అవసరమైన విషయాన్ని గూడా ఇలాగే పాడాలి. అలా పాడాలి. అలాగే మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మన పక్కోళ్ళు మనం వీడియో చేస్తుంటే ఎవరో ఇద్దరు కొట్లాట పెట్టుకుంటారనుకో, మన వీడియో కోసం వాళ్ళు పెట్టుకోవడం లేదు. వాళ్ళని మనం రికార్డ్ చేయడం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటా అంటే ఎలా అయితే రికార్డ్ అయితదో మన దాంట్ల తెలియకుండా, మనం చెప్పే విషయం గూడా అంతే. తెలిసి మాట్లాడొద్దు. మనం చెప్పే విషయం కూడా తెలియకుండా చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పాలి. తెలియకుండా రికార్డ్ అయితే ఎలా ఉంటుందో అలా రికార్డ్ కావాలి. వీడియో గూడా అంతే. తెలిసి తీయకుండా, తెలవకుండా తీస్తే ఎలా రికార్డ్ అవుతుందో అలా రికార్డ్ కావాలి. తెలియకుండా తీసినట్టే తీయాలనమాట. ఇట్లా తీస్తే చక్కగా తీయగలుగుతారు.